మీరు ఇవ్వండి. ఓకే. నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయము. ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మొదటగా మనందరి గురువులు, జగద్గురువులు, విశ్వ గురువులు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి మరియు మాతృశ్రీ స్వర్ణమలమ్మ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాల పిఎస్ఎస్ఎం డిజిటల్ అఖండ ధ్యాన జ్ఞాన యజ్ఞంలో భాగంగా 196వ రోజు. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్, ప్రకాశం జిల్లా కనిగిరి వాస్తవ్యులు శ్రీమతి అరుణ మేడం గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారు గంటసేపు సామూహిక ధ్యానాన్ని, ఆ తర్వాత ఆత్మజ్ఞాన సందేశాన్ని, ఆచరణాత్మక జీవితం అనేటువంటి అంశం మీద వారు మనకు ఆత్మజ్ఞానాన్ని మనకు తెలియజేస్తారు. మరి వారికి మరి ఈ సెషన్ లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా స్వాగతం, సాదర స్వాగతం తెలుపుకుంటూ మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేడం గారిని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ ఈ సెషన్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతం. సో చక్కగా ఒక గంట సేపు మెడిటేషన్ చేసిన తర్వాత నా ఇంట్రడక్షన్ అండ్ ఆ జ్ఞానాన్ని కూడా మనము షేర్ చేసుకుందాం. సో అందరూ కూడా చక్కగా ఈ గంట సమయాన్ని సాధన కోసం వెచ్చించాల్సిందిగా కోరుతున్నాను. వీలుంటే కెమెరాస్ ఆన్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. సో ఆ గైడ్ చేసినప్పుడు చక్కగా మీకు ఆ నాలెడ్జ్ అనేది కరెక్ట్ గా అందుతుంది. ఒకవేళ పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కెమెరాస్ ఆన్ చేసుకోండి. సో ఇప్పటికే కొంతమంది మాస్టర్స్ వచ్చి ఉన్నారు. దయచేసి 2 కళ్ళు మూసేద్దాం. చేతి వేళ్లలో వేళ్ళు ఉంచుదాం. చేతి వేళ్లలో వేళ్ళు ఉంచుదాం. కళ్ళు 2 మూసేద్దాం. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ముందుగా ఈ సెషన్ కి పరమ గురువులను, ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ వారి యొక్క సహాయ సహకారాల వలన చక్కగా మన ధ్యాన జీవితాన్ని కొనసాగిస్తున్నాం కనుక వారందరినీ ఆహ్వానించుకుందాం. ముందుగా మనందరికీ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీని ఆయన పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడికి ఆహ్వానం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మీకు నా హృదయపూర్వకమైన స్వాగతం. మీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఆయన యొక్క ఎనర్జీని, ఆయన యొక్క కాన్షియస్నెస్ ని ఇక్కడికి తీసుకుని వచ్చేలా చేస్తుంది. ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. అలాగే కాశీనాయనను, వీర బ్రహ్మేంద్ర స్వామిని, సేత్ మహానుభావుని,
రామ్తా మాస్టర్ని, శ్రీకృష్ణుల వారిని, ఆదియోగి పరమశివుణ్ణి, శివపార్వతుల కాన్షియస్నెస్ ని, ఎంత ఫీల్ అయి ఆహ్వానిస్తే వారి యొక్క చైతన్యం మనకు అంతగా కనెక్ట్ అవుతుంది. వారందరినీ కూడా ఎంతో మంది ఆశ్రీ మాస్టర్స్, ఏంజల్స్ పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్న ఎంత సూక్ష్మ రూపాల్లో ఉన్న మాస్టర్స్, వారందరికీ మా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానం. మహాదర్ బాబాజీకి అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన ఆహ్వానం. ఒక్కొక్క మాస్టర్ ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఎనర్జీస్ పెరగడం మీరు గమనిస్తూ ఉండండి. మరి యొక్క కాన్షియస్నెస్ అనుభూతి చెందండి. సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం. మీ శ్వాస ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని తదేకంగా గమనించండి. మన ధ్యాస ఎప్పుడైతే సంపూర్ణంగా శ్వాసపై ఉంటుందో అప్పుడు మనకు ఏ ఆలోచనలు రావు. ఆలోచనలు వస్తున్నాయి అంటే మన ధ్యాస ఇంకా సంపూర్ణంగా శ్వాసపై లేదు అని అర్థం. మరలా మరలా మన ధ్యాసను శ్వాసపై ఉంచుదాం. ఆ దీర్ఘమైన శ్వాసతో మనం ప్రయాణిద్దాం. ఆ శ్వాసే మనం అయిపోదాం. ఆ లోతైన శ్వాసతో మన ప్రయాణం జరుగుతూ ఉంది.
కళ్ళు తెరిచి ఉంటే ఏమీ లాభం లేదు. చక్కగా 2 కళ్ళు మూసేద్దాం. మన శ్వాసతో మన ప్రయాణం కొనసాగిద్దాం. లోతైన శ్వాస. ఆ దీర్ఘమైన శ్వాసతో మన ప్రయాణం ప్రారంభిద్దాం. ఆ శ్వాస మిమ్మల్ని మీ లోతులోకి తీసుకుని వెళ్తూ ఉంది. ఇది వరకు ఎన్నడూ చూడని, అనుభూతి పొందని ఆ లోతుల్లోకి మీరు వెళ్తూ ఉన్నారు. లోతుగా మీ ప్రయాణం ప్రారంభమవుతూ ఉంది. శ్వాసతో మొదలైన మీ ప్రయాణం మనస్సును దాటి మరింత లోతుగా ప్రయాణిస్తూ ఉంది. ఒక్కొక్క పొర దాటుకుంటూ అద్భుతమైనటువంటి లోతైన ప్రయాణం జరుగుతూ ఉంది. మీ చుట్టుపక్కల జరిగేటన్నిటితో ఏ సంబంధం లేదు. కేవలం మీ ధ్యాసను శ్వాసపై ఉంచండి. ఆలోచనలకు మీరు విలువ ఇస్తున్న కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి. ఆలోచనను పక్కన పెట్టి శ్వాసపై మన మనస్సును దృష్టిని కేంద్రీకరిద్దాం. ఇది కేవలం శ్వాస ద్వారా మాత్రమే సాధ్యం. కనుక శ్వాసను గమనిద్దాం. మీ యొక్క శ్వాస దీర్ఘంగా మీ నాభిని తాకుతూ ఉంది. ఆ నాభి వరకు వెళ్తున్న శ్వాసను తదేకంగా గమనించండి. ఆ శ్వాస మిమ్మల్ని మనస్సు యొక్క స్థితి నుండి బుద్ధి స్థితికి ఎలా చేస్తుంది. విచక్షణ,
ఆ విచక్షణను దాటి కూడా ప్రయాణం చేస్తున్నాం. మరింత లోతైన ప్రయాణం. శ్వాసను గమనించండి. మనసులో ఉండే అన్ని ఊహలు, గతపు తాలూకు బాధ, ఏదైతే మిమ్మల్ని గాయపరిచిందో, మీకే తెలియని ఒక గాఢమైన ముద్ర మీ లోపల ఉందో, ఆ ముద్రలన్నింటినీ కూడా ఈ క్షణమే చెరిపేస్తున్నట్టు నిర్ణయం తీసుకోండి. అవన్నీ చెరిపినప్పుడు మాత్రమే మనసు నుంచి ముందుకు వెళ్ళగలుగుతాం. అరిషడ్ వర్గాలతో ఏదైతే ఈ శరీరం అనేకమైన పనులు చేసిందో, వాటన్నింటినీ కూడా నేను అనుభవాలుగా గుర్తించి వదిలివేస్తున్నాను. మనము ఏ తప్పులను చేయలేదు, కేవలం అజ్ఞానం అంతే. కనుక అవన్నీ కూడా మన అనుభవాలే. ఆ అపరాధ భావనను కూడా తీసేద్దాం పూర్తిగా. పూర్తిగా ఆ అపరాధ భావన మన నుంచి ఈ క్షణమే వదిలి వెళ్ళిపోతుంది. చూడగలిగితే చక్కగా థర్డ్ అయితే చూడండి, అవన్నీ రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. తప్పు చేశామనే భావన, ఇతరులు నాకు హాని కలిగించారు అనే భావన, నా సమయాన్నంతా నేను వృధా చేసుకుంటున్నాను, ప్రాపంచికమైన విషయాలలో అనే భావన, వీటన్నింటిని కూడా మనసు యొక్క పొరలలో నుంచి పూర్తిగా తీసేద్దాం. ఈ ఒక్క భావన దగ్గర మనం ఆగిపోయినా మనం సంపూర్ణ చైతన్యవంతులుగా తయారవ్వలేము. బహుశా అది మనకున్న జ్ఞానంతో కొన్నిసార్లు అవగాహన అవ్వచ్చు, కొన్నిసార్లు అవగాహన అవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ధ్యానంలో ఈ సంకల్పంతో నన్ను నేను ప్యూర్ చేసుకోవాలి, నన్ను నేను అద్భుతంగా తయారు చేసుకోవాలి అని నిర్ణయం
తీసుకుంటామో ఆ క్షణమే మనకు తెలియకుండా ఎన్నో మన లోపల ఉన్న బ్లాకేజెస్ అంతా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. కనుక నన్ను నేను అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి, నా చైతన్య విస్తరణను పెంచుకోవడానికి నాకు ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటాను అనే సంకల్పం చేయండి. ఈ క్షణం వరకు నేను నాకున్న పరిధి, లిమిటేషన్స్ అన్నింటినీ చెరిపి వేస్తున్నాను. చైతన్య విస్తరణలో భాగంగా ఏదైతే లిమిటేషన్స్ పెట్టుకుని జీవిస్తూ ఉన్నానో వాటన్నింటినీ, ఆ లిమిటేషన్స్ అన్నింటినీ ఈ క్షణమే చెరిపి వేస్తున్నాను అని సంకల్పించేయండి. అబ్జర్వ్ చేయండి మాస్టర్స్, మీ బ్రెత్ చాలా చాలా చిన్నది అయిపోతూ ఉంటుంది. ఎంతో డీప్ స్థితిలో మీరు ఉండడాన్ని గమనించవచ్చు. మీరు తీసుకునే ఒక్కొక్క సంకల్పం ఎంత సహజంగా, ఎంత డీప్ గా మీ లోపల నుంచి వస్తుందో అంతంతగా మీ చైతన్యం విస్తృతం జరుగుతూ ఉంటుంది. ఎరుకలో ఉండాలి మాస్టర్స్. ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే మీకు జరిగే ప్రాసెస్ ని మీరు గమనించగలుగుతారు. ఇంకా అనేక జన్మల నుంచి నేను మోసుకొని వస్తున్న కార్మిక్ బ్యాక్గ్రౌండ్స్, వాటన్నిటి పట్ల ఈ క్షణమే గుర్తుపెట్టుకుందాం మాస్టర్స్. కర్మలు ఎప్పుడు పనిష్మెంట్ కాదు, ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం అంతే. నేర్చుకోవాలని తెచ్చుకున్నాం, పనిష్మెంట్ కాదు, శిక్షణ మాత్రమే. శిక్ష కాదు, శిక్షణ మాత్రమే. నాకు నేను తెచ్చుకున్న కర్మల పట్ల ఒక క్లారిటీ ఉంది కనుక నేను వాటన్నిటిని రెస్పెక్ట్ చేస్తున్నాను, ఎంతో అద్భుతంగా గౌరవిస్తున్నాను వాటిని.
అవన్నీ మన జీవితంలో ఉండటం చేతనే ఇవాళ మనం ధ్యానానికి వచ్చాం. ఇంత ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కనుక నా మనసు పొరలలో ఉన్నటువంటి కర్మ పట్ల ఆ తప్పుడు భావనని పూర్తిగా ఈ క్షణమే రిలీజ్ చేసేస్తాను. నా నుంచి అది వెళ్ళిపోతుంది. నేను అద్భుతంగా ఎదగడానికి మాత్రమే నా జీవితంలోకి అన్ని కర్మలను తెచ్చుకున్నాను. కేవలం ఆ కర్మల యొక్క కారణం చేతే నేను ఈరోజు ఇంత అద్భుతంగా ఆత్మజ్ఞానంతో ఉండగలిగాను. మనస్సు పొరలలో నుంచి కూడా భావనని పూర్తిగా రిలీజ్ చేసేస్తున్నాను. నా నుంచి అది వెళ్ళిపోతూ ఉంది. కర్మ అంటే ఇప్పటి వరకు నాకున్న సరికాని భావనను ఎక్కడో మూలం లోపల ఉన్నదాన్ని కూడా ఈ క్షణమే తొలగించేస్తున్నాను. చక్కగా నా నుంచి వెళ్ళిపోతూ ఉంది. అద్భుతంగా సాధన చేస్తున్నారు మాస్టర్స్. జస్ట్ కనెక్ట్ అవ్వండి అంతే. అది మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. చక్కగా మనసులో గూడు కట్టుకున్నాం. తాలూకు ముద్రలను చక్కగా ఏ క్షణమే తీసే మరణం పట్ల సంపూర్ణమైన అవగాహనతో నేను మరణాన్ని కూడా అవగాహన చేసుకుంటున్నాను. ఆ మరణం పట్ల నాకున్న భయాన్ని ఈ క్షణమే నా నుండి సంపూర్ణంగా రిలీజ్ చేస్తున్నాను. మనసు యొక్క ఈ పొరలన్నీ శుద్ధి అయితే చైతన్యం విస్తరణ సహజంగా జరుగుతుంది. ఎన్నో భయాలు మనకు తెలియకుండానే ఎన్నో నెగటివ్ థాట్స్ మన నుంచి రిలీజ్ అవుతున్నాయి అంటే దానికి కారణం మన లోపల మనము కూడా గుర్తించనటువంటి భయాలు. ఆ భయాలన్నింటినీ కూడా ఈ క్షణమే ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. ఆ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతో వాటన్నింటినీ రిలీజ్ చేద్దాం. సంపూర్ణంగా ఆ భయాలన్నింటినీ నా నుంచి నేను విడుదల చేస్తున్నాను. ఎప్పుడైతే మనం మన నుంచి వాటన్నింటినీ రిలీజ్ చేయాలి అనే ఒక ఆలోచన చేస్తామో అది ఖచ్చితంగా మన నుంచి బయటకు వెళ్తుంది. యద్భావం తద్భవతి.
ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. కనుక సంపూర్ణమైన నిర్ణయం తీసుకుందాం. ఈ క్షణమే నా నుండి అనేకమైన భయాలన్నింటినీ కూడా వదిలివేస్తున్నాను. నా మూలాల నుంచి కూడా భయాలన్నీ బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. శ్వాసను గమనిద్దాం. ఒక్కొక్కటి మన నుంచి వెళ్ళిపోతున్న కొద్దీ మన యొక్క చైతన్య విస్తరణ సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దాన్ని చక్కగా మనం గమనించవచ్చు. ఏ ఆలోచన లేదు మాస్టర్స్. చక్కగా ఒక డీప్ స్టేట్ లో మనం ఉన్నాం. అన్నిటికంటే తెలియకుండా మనల్ని మన యొక్క శక్తిని హరింపజేసే అహం అనే ఒక భావన ఉంటూ ఉంటుంది. మరి ఆ అహం అనే భావనని, అహాన్ని గుర్తించటమే మొదటి అడుగు. సో నాలో నాకే తెలియనటువంటి అహంకారాన్ని ఈ క్షణమే నేను నా నుంచి బయటకు పంపిస్తూ ఉన్నాను. ఎంత జ్ఞానం ఉన్నా అహంకారం అనేది వచ్చిందంటే ఆధ్యాత్మిక పతనం, ప్రాపంచిక పతనం, అన్ని పతనాలు జరుగుతాయి. సో అలాంటి అహంకారాన్ని, అహం అనే భావాన్ని రెండింటిని ఈ క్షణమే నా నుంచి నేను రిలీజ్ చేస్తున్నాను. దీర్ఘమైన లోతైన ప్రయాణం చేస్తున్నా. దయచేసి ఎవరూ కళ్ళు తెరవరాదు. అహంకారం వల్ల మనల్ని మనం ఎప్పుడు నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనమే కరెక్ట్, మనం చెప్తున్నది, మనం చేస్తుందే కరెక్ట్ అని చెప్తూ ఉంటాం. అహంకారాన్ని గుర్తించగలిగితే చాలు, అది మన నుంచి వెళ్ళిపోతుంది. కనుక మనకి మనమే గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఈ క్షణం గుర్తించి
దాన్ని మన నుంచి పూర్తిగా బయటకు పంపించేద్దాం. పూర్తిగా మూలాలలో నుంచి మన అహంకారాన్ని తీసేద్దాం. నీ యొక్క సహజ స్థితిలో నిన్ను ఉంచకుండా చేసేది అహంకారం. ఎవరికైతే అహంకారం ఉండదో నిత్యం ఆనందంగా అద్భుతంగా జీవిస్తూ ఉంటారు. సో నాలో నాకే తెలియనటువంటి, నన్ను నేను గుర్తించుకోలేనటువంటి అనేకమైన భావాలు ఈ క్షణం ఎరుకలోకి రావాలి అని సంకల్పిద్దాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కగా అద్భుతమైన సాధన జరుగుతోంది. అద్భుతమైన స్థితిలో ఉన్నాం మనమంతా. కనుక ఈ చక్కటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సమయాన్ని సాధన కోసం వెచ్చిద్దాం. మరింత లోతైన స్థితిలోకి మన ప్రయాణం జరుగుతూ ఉంది. ఏ ఆలోచన లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనసు యొక్క అన్ని పొరలను ఒక్కొక్కదాన్ని అన్ని పొరలను దాటుకుంటూ బుద్ధి స్థితిలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరింత లోతైన ప్రయాణం కొనసాగుతూ ఉంది. చక్కగా లోతైన ప్రయాణం మన బుద్ధిలో ఉండే విచక్షణ, ఆ విచక్షణను కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరింత లోతైన ప్రయాణం చక్కగా గమనించండి మాస్టర్స్. బుద్ధిని కూడా దాటుకుంటూ
మన ఆత్మ వరకు మన ప్రయాణం జరుగుతుంది. మనస్సు స్థితి నుంచి, బుద్ధి స్థితి నుంచి ఆత్మ వరకు మన ప్రయాణం జరుగుతుంది. చక్కగా గమనిద్దాం. ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితి వరకు మన ప్రయాణం సులువుగా సాగుతూ ఉంది. మూలాలలోకి మన ప్రయాణం జరుగుతుంది. ఎక్కడి నుండి మనము ప్రారంభమయ్యాము, ఎక్కడి నుండి మనము మొదలయ్యాము, అక్కడి వరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ప్రయాణం మన మూలాలలోకి. అనంతమైన అద్భుతమైన జ్ఞానం పుంఖాలు పుంఖాలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మన మూల చైతన్యానికి కనెక్ట్ అవుతామో అనంతమైన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఎంతో మంది స్పిరిచువల్ సైంటిస్టులు, యోగులు, ఋషులు ఎంతో మంది వారి వారి మూల చైతన్యాలతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని తీసుకురాగలిగారు భూమికి. మనస్సు స్థితిలో అది సంభవం కాదు, బుద్ధి స్థితిలో అది సంభవం కాదు. కనుకనే వాటిని శుభ్రపరుచుకున్నాం. అనంతమైన ఆత్మ జ్ఞానాన్ని పొందాలన్న తపనే మనల్ని ఆ మూల చైతన్యం వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఎన్నో సత్యాలు భూమి మీదకి ఇప్పటికే రాబడ్డాయి. అయినా మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. అంటే దాని అర్థం మరికొన్ని సత్యాలు భూమి మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో నా ద్వారా ఈ భూమి మీదకి రావాల్సినటువంటి సత్యాలను తీసుకోవడానికి నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి. ఏ సత్యమైతే నా ద్వారా భూమి మీదకి రావాలో, ఏ సత్యమైతే భూమి మీదకు ప్రచారం జరగాలో
వీటన్నిటిని రిసీవ్ చేసుకోవడానికి, ప్రచారం చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనం సిద్ధంగా లేకపోతే మన ద్వారా ఆ పని జరగదు. కనుక సిద్ధంగా ఉండడం, సిద్ధంగా ఉన్నానని చెప్పడం ముఖ్యం. ఆ మూల చైతన్యంతో చక్కగా మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఏ ఆలోచన లేదు మరి ఫ్రెండ్స్, కేవలం శ్వాస. ఏదైతే ఆదియోగిగా మనం అనుకుంటూ ఉన్నామో ఆ పరమశివుడు కూడా సాధన చేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఇప్పటి వరకు భూమి మీదకి వచ్చినటువంటి సత్యాల కంటే ఇంకా రావాల్సిన సత్యాలు ఉన్నాయి, ఇంకా రావాల్సిన జ్ఞానం ఉంది అని అర్థం. సో అటువంటి జ్ఞానాన్ని, అటువంటి సత్యాలను భూమి మీదకి తీసుకురావడానికి నన్ను నేను సంసిద్ధపరుచుకుంటున్నాను. నాకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే మనం గట్టిగా నిర్ణయం తీసుకుంటామో అప్పుడే జరుగుతుంది మన ద్వారా. ఈ జ్ఞానం మీకు ధ్యానంలో రావచ్చు, నిద్రలో రావచ్చు, ఒక గురువు యొక్క సాంగత్యంలో మీరు ఉన్నప్పుడు రావచ్చు. తెలుసుకున్న సత్యాన్ని ప్రచారం చేయాలి అన్న నిర్ణయం మీరు తీసుకుంటే చాలు. మీ ద్వారా అన్ని జరిగిపోతూ ఉంటాయి సహజంగా. ఆ మూల చైతన్యంతో చక్కటి కనెక్టివిటీ, అక్కడ ఉండే ఆ ఎనర్జీస్ ని చక్కగా అనుభూతి చెందుదాం. ఆ మూల చైతన్యంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మన ద్వారా భూమి మీదకు ఎన్నో సత్యాలు తీసుకురాబడుతూ ఉంటాయి, ప్రచారం చేయబడుతూ ఉంటాయి. అప్పుడు మనం కేవలం ఒక సాక్షిలా మాత్రమే ఉండగలుగుతాం. మన ప్రాపంచిక విషయాల పట్ల, మన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఒక సాక్షి తత్వంతో మనం ఉండిపోగలుగుతాం. ఏ ఆలోచన లేదు మరి మాస్టర్స్, కేవలం శ్వాసను గమనిద్దాం. ఆఖరి 5 నిమిషాలు ఆ మూల చైతన్యం నుంచి
ఈ భౌతిక దేహంలో మనల్ని నడిపిస్తున్న ఆత్మ వైపుకు తిరిగి మన ప్రయాణం కొనసాగుతుంది. చక్కగా అజ్ఞానంతో, అశక్తితో అద్భుతంగా, ఆనందంగా, బ్రహ్మానందంగా మనము మన ఆత్మలోకి, మన వైపుకు తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆఖరి ఒక్క నిమిషం సంధానం. సంకల్పం చేద్దాం. ఇంతవరకు నేనేదైతే పొంది ఉన్నానో ఆ పొంది ఉన్న జ్ఞానాన్ని, ఆ పొంది ఉన్న శక్తిని నేను లోక కళ్యాణం కోసం వినియోగిస్తున్నాను. లోక కళ్యాణంలో భాగంగా మన కళ్యాణము ఉంటుంది. నా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానులుగాను, శాకాహారులుగాను మారిపోవాలి అనే సంకల్పం చేద్దాం. ఈ యొక్క సంకల్పంతో మన చైతన్యం ఎంత విస్తరణ జరుగుతుందో గమనించండి. మనము మాత్రమే ఎదగాలి అనుకుంటే అది ఎప్పటికీ మన చైతన్య విస్తరణ జరగడం అసంభవం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలి అనే సంకల్పం మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ నిర్ణయం తీసుకుంటామో మనకి అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. ధ్యానం చెప్పడానికి, శాకాహారం గురించి చెప్పడానికి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఇప్పటి వరకు మనం ఏదైతే పొంది ఉన్నామో ఆ జ్ఞానాన్నంతటినీ కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి పంచుతాం. శాకాహారులుగా మారడానికి మనకు ఎంత వీలైతే అంత అందిద్దాం. చక్కగా ఈ క్షణంలో కొత్త, ఈ క్షణంలో కొత్త రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ everyone. రెండు చేతులు విడదీసి రెండు కళ్ళపై ఉంచుకుందాం.
నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. స్లోగా ఈ వర్తమాన క్షణంలోకి వచ్చేద్దాం. స్లోగా ఒకసారి ఇప్పటి వరకు మనం చేసిన ధ్యానానికి ఎంతో మంది ఆశ్రయ మాస్టర్స్ వారి యొక్క సహాయ సహకారాలను అందించారు. వారందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకసారి క్లాప్స్. చాలా అద్భుతంగా చేస్తుంది మేడం. చాలా చక్కగా ఉంది ధ్యానం కూడా. ధ్యానం కూడా చాలా అద్భుతంగా ఉంది. మేడం క్లాస్ స్టార్ట్ తర్వాత మాట్లాడతారా మీరు? ఎస్ మేడం, లాస్ట్ లో మనం ఎక్స్పీరియన్సెస్ ని విందాము. డెఫినెట్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా తీసుకుందాము. సో బిఫోర్ దట్ మనం సెట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆపర్చునిటీ అండ్ మంచి అవకాశం ఇచ్చారు. సో ముందుగా నా గురించి నేను కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను. సో నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను, సో నేను ధ్యానం ఎన్నేళ్లుగా చేస్తున్నాను, ఇదంతా కూడా కొద్దిగా బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా నా పేరు అరుణ, నాది కనిగిరి. అయితే నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా కూడా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు జన్మ తీసుకున్నటువంటి స్థలము బోధన్లో పుట్టాను. సో నా చదువు అంతా కూడా అక్కడే జరిగింది, బోధన్లోనే. తర్వాత నేను బోధన్లోనే అయితే పుట్టాను, చదివాను, కానీ అప్పుడు నాకు మెడిటేషన్ అనేది తెలియదు. సో మ్యారేజ్ అవడంతో నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 2010లో ఒక ధ్యానం క్లాస్ లో నేను పత్రికని చూడటం, ధ్యానం అక్కడే 1 గంటన్నర సేపు ధ్యానం చేయటం అనేది జరిగింది. కానీ అప్పుడు వెంటనే 2010లో నేను ధ్యానానికి రాలేదు. ఎందుకంటే అప్పుడు అంతవరకు కూడా నా లైఫ్ చాలా బాగుంది. చక్కగా మంచిగా చదువుకున్నాను, ఎంఎస్సి బిఈడి చేశాను. తర్వాత మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్. సో ఇద్దరు మంచి, వెంటనే ఏ స్ట్రగుల్ లేకుండా 2 అబ్బాయిలు. అలా లైఫ్ లో ఏ స్ట్రగుల్ లేదు, ఎంతో అద్భుతంగా ఉన్నింది. అప్పుడు నాకు ధ్యానం పరిచయం అయ్యింది, కానీ నేను అప్పుడు ధ్యానం చేయలేదు. నా లోపల ధ్యానం పట్ల ఇంటెన్షన్ కానీ, ధ్యానం చేయాలి అనే ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు. సో నేను 2010లో పత్రిసారిని కలిసిన తర్వాత నా లైఫ్ నిజంగా టర్న్ అయిపోయిందని చెప్తాను. ఎందుకంటే నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదే, కానీ నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలుసుకోకుండా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ యూనివర్స్ మనకి అట్లాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి మరి మనం ఆ ధ్యాన మార్గంలోకి, మనం ఆ సత్య మార్గంలోకి ప్రయాణించేలా చేస్తుంది అనే విషయం నా జీవితం ఎగ్జాంపుల్. మరి 2010లో పత్రికని కలిసాను, చేశాను. సింగిల్ సిట్టింగ్ లో 1.5 hour ఆ రోజుల్లో అసలు ఏ ధ్యానం తెలియనప్పుడు కూర్చోగలగటం అనేది జరిగింది. కానీ అసలు ఎప్పుడు కూడా మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలని ఆలోచన కూడా లేకుండా పోయింది అనమాట. సో తర్వాత 2010లో నేను, మా హస్బెండ్ శారీరక పరంగా చాలా హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేశాము. సో అది ఎంత ఫేస్ చేశాము అంటే మేడం వాయిస్ రావట్లేదు. లేదు, సూసైడ్ చేసుకోవడం తప్ప అనే స్టేజ్ కి వెళ్ళిపోయాం. సో మేడం వీడియో ఆన్ చేసి, వీడియో రావట్లేదు. ఓకే ఇప్పుడు రావట్లేదు మేడం. ఉన్న మేము చిన్న పాంప్లెట్ మా జీవితాన్ని కంప్లీట్ గా మార్చిందని చెప్తాను. సో ధ్యానం సర్వరోగ నివారణి అని ఒక చిన్న పాంప్లెట్ లో చదివాను అనమాట. సో తీసుకొచ్చేసి మా హస్బెండ్ కి చూపించాను అది. సో అప్పటి వరకు మేము చాలా చేస్తున్నాం, యోగా చేసేస్తున్నాము, సో ప్రాణిక్ హీలింగ్ చాలా చేస్తున్నాం. కానీ
వీడియో ఆన్ చేయండి మేడం. సార్ వీడియో ఆన్ చేసింది మేడం. క్లాసే మేము ఛానల్లో ఒక ప్రశాంతతని అనుభవించాం. అప్పటి వరకు ఎంతో భారంగా ఉన్న మేము వీడియో ఆఫ్ చేసింది మేడం. మళ్ళీ మీరు 2012లో ధ్యానానికి రావడం. సో 2012లో ధ్యానంలో వచ్చిన తర్వాత సో పూర్తి స్థాయిలో ధ్యాన సాధన చేయటం, సో ధ్యానంలో ఎన్నో లాభాలను పొందటం. సో మరి మేము పొందినటువంటి లాభాలని అందరికీ స్ప్రెడ్ చేయాలి, అందరికీ తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో సో పిరమిడ్ కట్టించటం, సో ధ్యాన ప్రచారం చేయటం అంతా జరుగుతూ వస్తుంది. సో మరి అందులో భాగంగానే కనిగిరిలో మొట్టమొదటి పిరమిడ్ కట్టడం, సో శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం చేయటం జరుగుతుంది. సో ప్రజెంట్ నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్ అని 2012 నుంచి ధ్యాన సాధన మేము తెలుసుకున్న సత్యం మాలా ఎంతో మంది బాధపడుతున్నారు. సో మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానం అనేది అందాలి అనే ఒక తపనతోటి ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్, సో ఆ స్కూల్లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తాను. కంప్లీట్ గా స్పిరిచువల్లీ ఓరియంటేషన్ తో జరుగుతుంది. అంటే అక్కడ స్కూల్లో ప్రతిరోజు కూడా 30 minutes వరకు పిల్లలకి మెడిటేషన్ అనేది నేర్పిస్తూ ఉన్నాము. ఎలాగైతే పెద్దలకి మెడిటేషన్ చేపించామో సో వాళ్ళలో చేంజెస్ కనబడుతున్నాయి, కానీ ఆ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కంటే ముందరే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ సత్యాన్ని తెలుసుకుంటే వాళ్ళు అద్భుతంగా జీవించగలుగుతారు కదా అనే ఒక ఆలోచనతోటి ప్రారంభమైంది అనమాట ఆ స్కూల్. సో ప్రతి ఒక్క పిల్లవాడిని ఆత్మజ్ఞానిగా తీర్చిదిద్దాలి. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎంతో మందికి, కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా వాళ్ళు తయారవుతారు సో అనే ఒక ఉద్దేశంతో అన్మ్యూట్ చేసుకోండి మేడం. వినబడుతుంది. సో అప్పుడు శక్తి వస్తుంది. రావణాసురుడు కూడా కొన్ని సంవత్సరాల పాటు ధ్యానం చేశాడు, ఇంకా దేవతల కంటే కూడా ఎక్కువగా ధ్యానం చేశాడు కదా, కానీ తను శక్తి పొందాడు. కానీ ఒకానొక పాజిటివ్ ఎనర్జీ చేతిలో ఆయన ఓడిపోయి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. అంటే దాని అర్థం కేవలం ధ్యాన సాధన ఎప్పుడు కూడా మనల్ని అల్టిమేట్ స్టేట్ లో ఉంచలేదు. ఎందుకంటే ధ్యానం ద్వారా శక్తి వస్తుంది, కానీ జ్ఞానం ద్వారా మాత్రమే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విచక్షణ మనకున్నటువంటి బుద్ధితో, ఆ విచక్షణతోటి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు. సో ఈ విచక్షణ అనేది మన లోపల డెవలప్ అవుతుంది. అవి కేవలం కొన్ని బుక్స్ చదవడం రూపాన అవ్వచ్చు, కొన్ని క్లాసెస్ వినడం రూపాన అవ్వచ్చు, ఎలాగైనా కానివ్వండి. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఆ పాయింట్ ని అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఆ విన్న పాయింట్ ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు వచ్చేటటువంటి ఆ అనుభవాలని ఎంతమందికి పంచగలుగుతున్నాం. ఎప్పుడైతే మనం పొందినటువంటి ఒక అనుభవాన్ని పంచాలని నిర్ణయం తీసుకుంటామో అప్పుడే మన యొక్క చైతన్య విస్తరణ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకొకరు మన అనుభవం ద్వారా ఆ అనుభవాన్ని, ఆ కష్టాన్ని పొందకుండానే దాని నుంచి బయటపడతారు. కనుక మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు కూడా పంచుతూ ఉండాలి. అందుకే ప్రతిసారి చెప్తుంటారు, పంచితే పంచబడుతుంది అని, దాని అర్థం అది. సో మరి కరోనా టైంలో అందరూ చాలా చాలా అంటే ధ్యానులు తప్ప మిగతా వాళ్ళందరూ సఫర్ అయ్యారు. ధ్యానులు మాత్రమే వాళ్ళ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలిగారు. సో అలాగా మేము కూడా 7 గంటల సేపు ప్రతిరోజు కూడా 7 గంటల సేపు ధ్యానాన్ని, 2 గంటల సేపు సజ్జన సాంగత్యాన్ని,
కొనసాగిస్తూ 200 రోజులు మా ప్రయాణాన్ని కొనసాగించాము. సో అలా అందులో భాగంగా మేము ఆచరణాత్మక జీవితము అని ఒక కాన్సెప్ట్ ని తీసుకుని ఆ కాన్సెప్ట్ లో ఎన్నో పాయింట్స్, ఒక 21 పాయింట్స్ ని మేము ప్రతిరోజు అనాలిసిస్ చేస్తూ ఆచరణ చేస్తూ దాని గురించి డీప్ గా స్టడీ చేయడం జరిగింది. సో అందులో నేను కొన్ని పాయింట్స్ ని, మన సమయం చాలా తక్కువగా ఉంది కనుక నేను అందులో కొన్ని పాయింట్స్ ని నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ. సో మాట మీద ధ్యాస అనేది అందులోంచి ఒక పాయింట్. సో ఎవరైనా మాట్లాడతారు, మాట్లాడడం అనేది ఎనర్జీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, మాట వచ్చి ప్రతి ఒక్కళ్ళు చేయగలిగిన పని. అయితే మన మాట ఎలా ఉండాలి అంటే మాట మంత్రమై ఉండాలి. మాట మంత్రం అవ్వడము అంటే మన ఎనర్జీ ఊరికే రాదు నోట్లో నుంచి ఒక మాట. మనం ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి కొంత ఎనర్జీని ఖర్చు చేస్తున్నాం. మరి మన శక్తిని ఇస్తున్నప్పుడు ఆ మాట ఎలా ఉండాలి? మనం నోట్లో నుంచి వచ్చేటటువంటి ఒక మాట అది అద్భుతంగా సృష్టి జరగగలగాలి. మరి అలా సృష్టి జరగగలిగేటటువంటి మాట ఎంత పాజిటివ్ గా ఉండాలి? మన నేచర్, మన ఎనర్జీ ఎలా ఉంటే అక్కడ సృష్టి అలా జరుగుతుంది. ఇప్పుడు పత్రి సార్ ఒక మాట చెప్తే అది అయిపోతుంది అని సార్ మాట కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటాం కదా మనం. అంత వెయిట్ చేసి సార్ నోట్లో నుంచి వచ్చే మాట మేనిఫెస్ట్ అవుతుంది అని మనం నమ్మగలిగినప్పుడు మనకి కూడా ఆ పరిధి లేకుండా కనుక మనం ఉండగలిగి మన లిమిటేషన్స్ లో, మనం సర్టన్ లిమిటేషన్స్ లో మనం ఉండకుండా చక్కగా మన పరిధిని ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు అది పత్రిసారికే కాదు మనకు కూడా సాధ్యం. కాకపోతే మనకి సాధ్యము అనే విషయాన్ని మనము అంగీకరించగలగడమే ముఖ్యం. సో ఎప్పుడైతే మన మాట అంత క్లారిటీగా ఉంటుందో ఎదుటి వ్యక్తి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. మనం అంత క్లారిటీగా మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు మనము ఎదుటి వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క రిలేషన్ మనతో గతానికి సంబంధించినదై ఉంటుంది. ఒకసారి మనము క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మన పైన మనం ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే ఒకసారి ఆలోచించి, ఎందుకంటే ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. నేను ఒకటి చెప్పాను అంటే దాన్ని నమ్మడం, ఇంకొకరు ఏదో చెప్పారంటే దాన్ని నమ్మడం, అలా కాదు. సో మన పైన మనకి ఒక అవగాహనతో ఎంత ముందుకు వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మరి ఏదైతే మనము ఎదుటి వ్యక్తితో మాట్లాడతామో ఆ మాట్లాడేది కేవలం ఆ వ్యక్తికి మనకి ఉన్నటువంటి గతపు తాలూకు పరిచయం, గతపు తాలూకు అవగాహన మనల్ని ఆ క్షణంలో వారితో మనం మాట్లాడేటట్టుగా చేస్తుంది. అర్థం అనుకుంటాను. ఇంకొకసారి చెప్తాను. ఎదుటి వ్యక్తితో మాట్లాడే మాట మనకి వారికి ఉండేటటువంటి గతపు తాలూకు పరిచయం, గతపు తాలూకు అనుభవం ఆ క్షణంలో వారితో మాట్లాడగలిగేటట్టు చేస్తుంది. అంటే దాని అర్థం ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్నాము ఎక్కడ అంటే గతపు తాలూకు ముద్రలు పెట్టుకుని. నిజంగా ఆ విధంగా గతపు తాలూకు ముద్రల్ని మనలో పెట్టుకొని మాట్లాడగలిగితే అది వర్తమానంలో ఉన్నట్టు కాదు. సో మరి వర్తమానంలో ఉండలేనప్పుడు మనం మాట్లాడే మాట ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవ్వదు, అది సృష్టి కాబడదు. సో మరి మనం ఏం చేయాలి? దానికోసం మన మాట మంత్రం అవ్వాలంటే మనం ఏం చేయాలి? మాట మంత్రం అవ్వాలంటే మన భావనని మార్చుకోవాలి. సో మన భావన ఎదుటి వ్యక్తిని ఆ క్షణమే ఎటువంటి భావన లేకుండా, అంటే అతను తనకి మనకి ఉన్నటువంటి ఆ రిలేషన్, అంతకు ముందు జరిగేటటువంటి సంఘటనల యొక్క సారాంశం ఆధారంగా మనము మన లోపల ఫీల్ చేసుకున్నటువంటి ఆ భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పక్కన పెట్టి జస్ట్ ఆ క్షణమే వారితో ఏం మాట్లాడాలనుకుంటున్నాము అనే దాని మీదే మనం ఫోకస్ చేసి మాట్లాడగలిగినప్పుడు 100% మనము ఏ
ఉద్దేశంతో అయితే వాళ్ళకి ఆ భావనని అందించాలనుకుంటున్నామో దాన్ని అందించగలుగుతాం. అంతే తప్ప వారితో మనకు అంటే కొన్నిసార్లు మాట్లాడాలనుకున్నప్పుడు అయ్యో నేను వాళ్ళ గురించి ఇది మాట్లాడితే వాళ్ళు తప్పుగా తీసుకుంటారేమో, సో వాళ్ళు ఇలాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు అని ముందే మనం మాట్లాడాలనుకున్నప్పుడు ముందే మన లోపల ఈ మైండ్ లో అది రన్ అవుతూ ఉంటది. వాళ్ళకి ఏదైతే అందించాలనుకున్నామో ఆ అందించాలని అనుకుంటున్న విషయాన్ని కూడా కొన్నిసార్లు క్లారిటీగా అందించలేము. కారణం ఏంటంటే వారి పట్ల మనకున్నటువంటి భావన. సో మరి అలాంటి భావనని సంపూర్ణంగా మనం ఎప్పుడైతే పూర్తిగా భావన స్థితిని మన లోపల లేకుండా చేసుకుంటాం, అంటే ఎదుటి వ్యక్తి పట్ల ఎటువంటి భావనని మనం రికార్డ్ చేసుకోకుండా ఉంచుకోగలుగుతామో అప్పుడు మన మాట మంత్రం అవుతుంది. ఒకరికి ఎవరికైనా ధ్యానం చెప్పామనుకోండి, 2-3 సార్లు చెప్తాం, 4వ సారి చెప్తాం, 5వ సారి వాళ్ళని చూడగానే మన లోపల ఒక ఆలోచన వస్తుంది, వీళ్ళకి 4 సార్లు చెప్పాము ధ్యానం చేయలేదు, 5వ సారి చెప్పినా అంతే కదా ఇంకా చేయరు అని చెప్పి. సో ఆ భావనని సృష్టి చేసింది ఎవరు? మనమే. ఏమో బహుశా 5వ సారి చెప్తే నిజంగానే ధ్యానం చేస్తాడేమో, కానీ ఆ 5వ సారి చెప్పకంటే ముందరే మన లోపల ఒక ఆలోచన వస్తుంది, వీళ్ళకి 4 సార్లు చెప్పాను, సో ఇంకా వీళ్ళు చేయరు అని మనమే ఒక ముద్ర వేసేస్తాం. నేను ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలాంటివి మన జీవితాలలో ఎన్ని ఉన్నాయో ఒకసారి మనమే అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి అక్కడ ఆ 4 సార్లు జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం ఎప్పుడైతే మన నుంచి తీసేస్తామో 5వ సారి కూడా ఏ భావనని రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా వాళ్ళతో మనం అది చెప్పేస్తాం. సో అలాంటివి ఒక రోజులో మనం ఎన్ని చేస్తున్నాం, అలాంటి భావనలు మన నుంచి ఎన్ని రిలీజ్ అవుతున్నాయి. పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు, సో ఒక పెద్ద ప్రశ్న ఒకటి ఉంటుంది. సో ఆ ప్రశ్నని 2-3 సార్లు చదువుతారు, 4వ సారి చదివినా అది రాదనుకోండి, సో వెంటనే అంటారు, సో అమ్మ నేను ఎన్నోసార్లు చదివాను అయినా నాకు రావట్లేదు అంటే నేను లాంగ్ క్వశ్చన్స్ చదవలేను అని చెప్పి. ఇది కూడా ఒక భావనే. ఇలాంటి భావనలు ఎన్నింటిని మనం ప్రోగేస్తున్నామో ఒక్కసారి మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముద్రలు వీటి వల్లే ఏర్పడతాయి. ముద్రలు అంటే కొన్ని భావనలు బలంగా ఉంటే వాటిని ముద్రలు అంటాం. వీళ్ళు ఇంతే, వీళ్ళు మొండి వాళ్ళు, లేకపోతే వీళ్ళు చాలా సెన్సిటివ్, లేకపోతే వీళ్ళకి ఏ పని చేత కాదు, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, వీళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదు, ఎన్నోసార్లు చెప్పాల్సి ఉంటుంది, వీళ్ళు నా మాట వినరు, వీళ్ళకి నేను చెప్పేది అర్థం కాదు. సో ఇలాంటి భావనలు మనము ఎన్నింటినో ఆ ఎదుటి వ్యక్తి పట్ల ఎంతో మంది అయి ఉండొచ్చు. సో ఒక్కొక్కరిపైన ఒక్కొక్కటి మీరు అట్లా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే బటర్ మన అందరినీ కూడా స్పిరిచువల్ సైంటిస్ట్లు అనేసారు ఆల్రెడీ. సో స్పిరిచువల్ సైంటిస్ట్లు అని ఎందుకన్నారంటే మనము ప్రయోగం చేయగలిగే స్థితిలో మనం ఉన్నామని సారు గుర్తించారు. సో మరి మనం ఇక్కడ మన ప్రయోగాన్ని మనం చేయాలి కదా. ఏదైతే ఒకటి విన్నామో దాన్ని బ్లైండ్ గా వినడమే కాదు, సో దాన్ని కంప్లీట్ గా ప్రయోగం చేసి నిజమే తిను చెప్పిన దాంట్లో ఎంత సత్యం ఉంది అనేది మనం అసెస్ చేసుకొని అది కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఆచరించగలగడం. ఇది ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కు ఉండాల్సినటువంటి ఒక లక్షణం. బ్లైండ్ గా ఏది నమ్మడం కాదు. నేను యాజ్ అ సైన్స్ స్టూడెంట్ గా నాకు ఎప్పుడూ ఒక డౌట్ వస్తూ ఉండేది, ఏంటంటే మరణం అనేది ఉంది కదా, సో మరణం తర్వాత ఏమవుతుంది అసలు, మనం మరణం తర్వాత ఉంటామా, ఈ విషయాలన్నింటినీ అంతకు ముందర నాకు డౌట్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఆన్సర్సే లేవు. కానీ తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఎన్నో బుక్స్ నుంచి ఎంతో మంది మాస్టర్స్ నుంచి ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇంకొక ప్రశ్న ఏంటంటే
నిజంగానే మరణం అనేది ఉంది. మనము మరణించిన తర్వాత ఇంకొక లోకానికి వెళ్తాము. సో అక్కడ మనకి కొంత సెల్ఫ్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా వింటూ వచ్చాను, కానీ కళ్ళతోటి దాన్ని చూసింది లేదు. సో కళ్ళతో చూసిందే సైన్స్, కానీ కళ్ళతో చూడకుండా మనం దేన్ని కూడా బ్లైండ్ గా నమ్మలేం కదా. ఎందుకంటే యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ గా మనకు అన్ని ప్రూఫ్స్ కావాలి. సో మరి అలాంటి నా ప్రశ్నలు ఉన్నటువంటి నాలో ఒక రోజు సడన్ గా ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. వాటర్ బాయిల్ చేస్తూ ఉన్నాను, సడన్ గా వాటర్ అంతా బాయిల్ అయిపోయేసి ఎవాపరేట్ అయిపోయింది. సో ఎవాపరేట్ ఇది అందరికీ సహజంగా జరిగే విషయమే, కానీ నేను ఆ రోజు ప్రత్యేకంగా దాన్ని గమనించి గుర్తించగలిగాను. వాటర్ అంతా బాయిల్ అయిపోయింది. సో బౌల్లో హాఫ్ మోర్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. సో అప్పుడు నాకు సడన్ గా ఒక ఆలోచన వచ్చింది అనమాట. నేను ఇంతకు ముందు గిన్నె నిండా నీళ్లు పెట్టాను, వచ్చి చూసేటప్పటికి హాఫ్ నీళ్లే అయిపోయాయి. సో నేను అక్కడ అలాగే నిలబడిపోయి చూస్తూ ఉన్నాను. నా కళ్ళ ముందే ఇంకా ఆ నీటి యొక్క పరిమాణం తగ్గిపోయింది. సో దట్ నేను సడన్ గా ఒక ఆలోచన చేశాను. ఇన్ని రోజులు నేను ఒక ప్రశ్న కోసం ఆలోచిస్తూ ఉన్నాను, ఆ ఆలోచనకి సమాధానం ఇదన్నమాట అని చెప్పి. మన కళ్ళ ముందు ఒక వాటర్ బౌల్లో పెట్టి స్టవ్ మీద పెడితే ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. వాటర్ ఉన్నంత వరకు, అంటే లిక్విడ్ గా నీరు ఉన్నంత వరకు నేను దాన్ని గమనించగలిగాను, కానీ ఎవాపరేట్ అయిపోయిన దాన్ని నేను నా కళ్ళతో చూడలేకపోయాను. సో ఆ పరిమాణం తగ్గిపోయిందని చూడగలిగాను, కానీ ఎవాపరేట్ అయిన నీటిని చూడలేకపోయాను. ఆ చిన్న విషయము నాలో అప్పటి వరకు ఉన్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం వచ్చేలా చేసింది. ఎలాగైతే ఆ నీరు ఎవాపరేట్ అయిపోయిన తర్వాత నేను చూడలేకపోయానో, అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ మార్చుకొని ఇంకొక తలంలోకి వెళ్ళిపోయింది అది. సో నేను చూడగలిగి నా రెండు కళ్ళతోటి నేను చూడగలిగే పరిధి దాటిపోయింది, కనుక నేను చూడలేకపోయాను. సో సైన్స్ నేను ఈ రెండు కళ్ళతో చూడగలిగేది. స్పిరిచువల్ సైన్స్ అంటే నా పరిధిని దాటింది. ఎప్పుడైతే నాకు ఈ కంక్లూషన్ వచ్చిందో, ఇక నాకు ఒక్కొక్క విషయం పట్ల క్లారిటీ వస్తూ వచ్చింది. ఎస్, సో మన కళ్ళతో, ఈ భౌతికమైన దేహంకి ఉన్నటువంటి కళ్ళతో మనం చూడగలిగే పరిధి చాలా తక్కువ. సో చూడలేనటువంటి అనుభూతితో, అవగాహనతో మనం తెలుసుకోగలిగేది చాలా ఎక్కువ అనే విషయాన్ని నేను ఆ రోజు ఆ చిన్న ఎక్స్పీరియన్స్ తోటి నేను సెల్ఫ్ గా అవగాహన చేసుకున్నాను. సో మరి ఇలా అన్నిటినీ మనం ఏదైతే విన్నామో, ఏదైతే మన లోపల క్వశ్చన్ వచ్చిందో, దాని పట్ల ఎప్పుడైతే మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో, డెఫినెట్ గా యూనివర్స్ మనకి కావలసిన సమాధానం, మనము సాటిస్ఫై అయ్యే సమాధానం వచ్చేటట్టు యూనివర్స్ ఆ సర్కమ్స్టాన్సెస్ ని కల్పిస్తుంది ఖచ్చితంగా. కాకపోతే మనకు ఉండాల్సింది ఏంటంటే ఒక తపన. సో తెలుసుకోవాలి, ఇది ఏంటి, దీని కారణం ఏంటి, ఇది ఎలా అయ్యింది అని. ఎప్పుడైతే మనం దానికోసం వెతకటం మొదలు పెడతామో, ఖచ్చితంగా యూనివర్స్ సమాధానం ఇచ్చి తీరుతుంది. సో ఇది నా లైఫ్ లో కొన్ని వందల సార్లు ప్రూవ్ అయింది. ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్. యూనివర్స్ ఆ విధమైనటువంటి ప్లాట్ఫామ్ రెడీ చేసి పెడుతుంది అంతే. సో అలా మనం ఎప్పుడైతే స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఎదుగుతామో, మన యొక్క చైతన్యము విస్తరణ జరుగుతూ ఉంటుంది. విన్నది ఎప్పుడు బ్లైండ్ గా ఎప్పుడు బిలీవ్ చేయకండి. విన్నది జ్ఞానం అంతే. ఆ జ్ఞానం నుంచి మనం ఏం తీసుకోవాలి, దాని నుంచి మనం ఏమి ఆచరించాలి. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో, అప్పుడు మాత్రమే మన పైన మనం ప్రయోగాలు చేస్తూ, సో ఆ విన్నదాన్ని మన భౌతిక జీవితంలో ఆచరణ చేస్తూ ఉండగలిగినప్పుడు మాత్రమే దాని నుంచి ఆ ఎసెన్స్ ని తీసుకుంటాం. ఎప్పుడైతే ఆ ఎసెన్స్ ని తీసుకుంటామో, అప్పుడు మనం ఒక సైంటిస్ట్ గా మారుతాం. అప్పుడు మనం ఎంతో మందికి మార్గదర్శకం అవుతాం. ఎప్పుడు కూడా ఫాలోయర్స్ గా ఉండకండి, ఎప్పుడు కూడా ఫాలోయర్స్ గా ఉండొద్దు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక సైంటిస్ట్ గా తయారవ్వండి. ఎవరో చెప్పిన దాన్ని బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు, ఆచరణ చేయండి. విన్నదాన్ని, దాన్ని ఇంకా లోతులుగా పరిశీలించండి.
లోతుగా ఎప్పుడైతే పరిశీలిస్తారో ఆ పరిశీలనలో ఎంతో జ్ఞానం బయటకు వస్తూ ఉంటుంది. అదంతా కూడా మీరు మీ అవగాహనతో మీ అనుభవం కింద తీసుకోవచ్చు దాన్ని. సో మరి ఆ విధంగా నేను చెప్పిన ప్రతి మాటను కూడా మీరు ఆ విధంగా చక్కగా ప్రయోగం చేయండి. ఎదుటి వ్యక్తి పట్ల ఏ భావన రిలీజ్ చేయకుండా కనుక మనం ఏవైతే చెప్తామో ఆ ఎదుటి వ్యక్తికి అది డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా మాట మరి మంత్రం అవుతుంది. మాటతో కూడా పని లేకుండా మనసులో వచ్చే ఒక ఆలోచనే మేనిఫెస్ట్ అవుతుంది. సో అలాంటి ఎన్నో సందర్భాలని నేను ఫేస్ చేశాను. సో మరి అలాంటి అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మనకి కల్పించినటువంటి పత్రిసారికి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మన అందరికీ తెలిసిన పాయింటే, కానీ ఆచరించేటప్పుడు దాన్ని ఎంతో అనాలిసిస్ చేసి ఆచరించి ఆ సారాంశాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్, అంగీకరించటం. సో ఉన్న సిచ్యువేషన్ ని ఉన్నట్లుగా అంగీకరించటం. సో ఏదైతే మనము భూమి మీదకి ఒక డిజైన్ ప్రకారంగా వచ్చి ఉన్నామో, ఒక డిజైన్ తీసుకుని వచ్చి ఉన్నామో, ఆ డిజైన్ లో భాగంగానే ప్రతి ఒక్క సందర్భము, ప్రతి ఒక్క వ్యక్తి మనకి ఎదురుపడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనము పైకి అంటే మాటల ద్వారా కొన్నిటిని వ్యక్తం చేయలేకపోవచ్చు, అంగీకరించకపోవడం అనేది. సో అది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జూమ్ క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము అండ్ ఈ సెషన్ జరుగుతూ ఉంది. సో మరి మధ్యలో సిగ్నల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి ఒక 2-3 టైమ్స్. సో ఆ క్షణంలో మనం ఎలా ఉండగలిగాం? ఇట్స్ ఓకే, ఏది జరిగినా యాక్సెప్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ లో సహజంగా ఉండగలగడం, అది కూడా మళ్ళీ గుర్తు చేసుకుని కాదు, గుర్తు చేసుకుని ప్రయాణం చేసేది కూడా కొంతవరకే, గుర్తు చేసుకుని ఆచరణ చేసేది కూడా మళ్ళీ కొంతవరకే. దాన్ని కూడా దాటగలిగే స్థితి సహజమైన స్థితి. మరి అది మన పత్రికారు ఉన్నటువంటి స్థితి, సహజమైన స్థితి. దాన్ని సరైన గుర్తు చేసుకోరు, ఏ విధంగా అంగీకరించాలి అని గుర్తు చేసుకుని ఆ పాయింట్ ని అంగీకరించడం సార్ విషయంలో జరగదు. అంత సహజంగా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో మరి అలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయగలిగే స్థితికి మనం అందరం ఎదగాలి. అది ఎలా అంటే సహజంగా అయిపోగలగాలి. సహజంగా అయిపోగలగాలి అంటే కొన్ని రోజుల ప్రయత్నం అనేది జరగాలి. ప్రయత్నం తర్వాత మాత్రమే సహజం అవుతుంది. ఎలాగైతే ఒక చిన్నపిల్లాడు నడవడం అంటూ స్టార్ట్ చేసిన తర్వాత ఒక రోజే సడన్ గా నడవలేదు కదా. సో అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధనలో ధ్యానం చేసినప్పుడు స్టార్టింగ్ లో ఎన్నో ఆలోచనలు వచ్చాయి, బోల్డ్ అన్న ఆలోచనలు, అరే ఎందుకు మామూలుగా ఉంటేనే బాగుండింది కదా, సో ఇప్పుడు ఇంకా ఎన్ని ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అనే సందర్భాలు కూడా ప్రతి ఒక్కరికి ఎదురై ఉండొచ్చు కదా. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ మనము చక్కగా ధ్యానం చేయగలుగుతూ ఉన్నాము, శూన్య స్థితిని అనుభవించగలుగుతూ ఉన్నాము. మరి ఇలాంటి ఒక స్టేజ్ లోకి మనం రాగలిగాము అంటే కేవలం ప్రయత్నం ద్వారా మాత్రమే జరిగింది. సో మరి అలాంటి ఒక ప్రయత్నం అనేది మన వైపు నుంచి ఎప్పుడైతే మొదలవుతుందో ఒక రోజుకి అది మనల్ని సహజంగా తీసుకుని వెళ్తుంది. ఎలాగైతే ఒక చైల్డ్, ఒక బాబు పడుతూ లేస్తూ ఒక రోజుకి సహజంగా నడుస్తాడు, ఇక ప్రయత్నం చేయడు. సో అలాగే అంగీకారము అనే దానికి కూడా ఒక పాయింట్ ని తీసుకుని దాన్ని మీరు ప్రాక్టీస్ చేయడం అంటూ మొదలు పెట్టారు అంటే డెఫినెట్ గా ఒక రోజుకి మీరు దాన్ని సహజంగా చేసేయగలుగుతారు. అఫ్ కోర్స్ కొన్నాళ్ల పాటు ఆ ప్రయత్నం అనేది జరుగుతుంది. ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ రోజు నిజంగా మీరు ఆ పాయింట్ ని తీసుకుని ఇవాళ నేను నా జీవితంలో జరిగే ప్రతి సందర్భం పట్ల అంగీకార భావంతో ఉండాలి అని చెప్పి నిర్ణయించుకొని మీరు ఆ జర్నీ, ఆ డేని స్టార్ట్ చేశారు అంటే డెఫినెట్ గా ఆ రోజే మీ అత్తమ్మ ఏదో ఉంటుంది మిమ్మల్ని, మీ హస్బెండ్ ఏదో అంటాడు, మీ సర్కమ్స్టాన్సెస్ లో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, లేదా ఒక సడన్ గా ఒక సిచ్యువేషన్ తెలియకుండా మీరు భరించలేనటువంటి ఒక బాధ, లేకపోతే ఒక లాస్, ఒక కష్టం ఏదైనా రావచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ ని ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే ఎంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తోటి యాక్సెప్ట్ చేస్తున్నాము అనేది కనుక మనం పరిశీలించుకున్నట్లయితే
అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాము అనేది. సో మరి ఆ గమనించటం అనేదే అన్నిటికీ ఫస్ట్ స్టెప్. సో ఆ గమనించటం ఎప్పుడైతే చేసామో దానికి ఆన్సర్, దానికి ఏం చేయాలి? ఎస్, ఇవాళ నన్ను ఎవరో ఒకరు అనవసరంగా తిట్టారు. సో తిట్టారు అనగలిగే దాన్ని నేను యాక్సెప్ట్ గుర్తించగలిగినప్పుడు, ఫస్ట్ పాయింట్ గుర్తించగలిగినప్పుడు నేను దాన్ని అంగీకరించడం మొదలు పెడతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? నేను అంగీకరించాలి. నా జీవితంలో ఏం జరిగినా దాన్ని నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని చక్కగా నేను నిర్ణయం తీసుకున్నాను. సో నిర్ణయం తీసుకున్నాను అనేది జరిగిపోయింది ఆల్రెడీ. సో జరిగిపోయింది కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. సో ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటామో రకరకాల సిచ్యువేషన్స్ రావడం మొదలవుతాయి. వాటన్నిటిలో ఎంత శాతం మనం యాక్సెప్టెన్సీలో ఉన్నాము అని మనకు అర్థమవుతుంది. ప్రయోగం చేసుకోవడమే, మన పైన మనం ప్రయోగం చేసుకోవడమే. సో ఇవాళ నా ఆలోచన ఎలా ఉంది, సో ఇవాళ నా ప్రవర్తన ఎలా ఉంది, నేను యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాను కదా, అది నిర్ణయించుకున్నాను కదా, సో మరి నేను ఎలా ఉంటున్నాను, ఏం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. ఫస్ట్ యాక్సెప్ట్ చేయడము అంటే పైకి యాక్సెప్ట్ చేయగలుగుతాం, కానీ మైండ్ లో రన్ అవుతుంటది ఒక ప్రోగ్రామ్. సో మనము ధ్యానులుగా ఉన్నంత వరకు ఏది కూడా పైన చేయకూడదు. లోతుల్లోకి, ఆ మూలాలలోకి వెళ్ళి దాన్ని అక్కడ నుంచి కూడా తీసేయగలగాలి. ఎందుకంటే ఎలాగైతే ఒక చెట్టుని అనవసరము, ఇక్కడ అనవసరంగా ఉంది ఈ చెట్టు అంటే కొన్నిసార్లు తీసేయాల్సి వస్తుంది కదా. సో అది తీసేసినప్పుడు కొమ్మల్ని తీసేస్తే ఆ కొమ్మల నుంచి మళ్ళా చెట్టు స్టార్ట్ అవుతుంది. కానీ వేర్లతో తీసినటువంటి చెట్టు ఇక మళ్ళీ కొత్త చెట్టుని సృష్టించగలిగే శక్తిని కలిగి ఉండదు. ఇప్పుడు అది అనవసరం అనుకుంటే మనం తీసేస్తాం కదా, కలుపు మొక్కలే అనుకోండి, వేస్ట్ అనుకోండి. సో అలా ఎప్పుడైతే మన లోపలికి వెళ్ళి దానిని, అది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, నేను యాక్సెప్ట్ చేయట్లేదు అనే విషయం ఎక్కడి నుంచి, ఎంత లోతుల నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకు చెక్ చేసుకోగలిగితే అక్కడ నుంచి ఓ ఇక్కడ నేను సరి చేసుకోవాల్సిన అంశం ఉందా అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఎవరు కూడా ప్రతిరోజు మన పక్కన నుండి వేలు బట్టి నడిపించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకా ఎదగాలి అనే తపనతో మనం ఉంటే, సో ఎప్పుడైతే ఆ అడుగులు మనం వేస్తూ ఉంటామో, ఇందాకే చెప్పాను, ఎప్పుడైతే మనం నాకు దీనికి సమాధానం కావాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాధానం యూనివర్స్ నుంచి ఖచ్చితంగా పొందుతాం మనం. కానీ ప్రయత్నం అనేది, ఆచరణ చేయటం అనేది సంపూర్ణంగా మనం చేయాల్సిన పనే. ఇప్పటి వరకు ఎన్నో క్లాసెస్ లో ఎన్నో స్టేట్మెంట్స్ వినున్నారు కదా, ఎంతో నాలెడ్జ్ పుంఖాలుగా ఇప్పటి వరకు నాలెడ్జ్ అనేది భూమి మీదకి రాబడింది. అట్లాగే పత్రి సార్ చక్కగా వాటన్నిటినీ కూడా మన దగ్గర ఏ విషయము సీక్రెట్ గా పెట్టలేదు సార్. ఏ సత్యాన్ని కూడా ఇది వీళ్ళకి చెప్పకూడదు, వీళ్ళకి అర్హత లేదు అనలేదు. ప్రతి ఒక్క దాన్ని కూడా సార్కి తెలిసిన దాన్ని అంతటినీ కూడా మనతో షేర్ చేస్తూ వచ్చారు. సో అంత జ్ఞానాన్ని ఇప్పటి వరకు మనము భూమి మీద ఎవరు చెప్పడం వెళ్ళలేదు. బహుశా చెప్పిన కొంతమందికి మాత్రమే చెప్పేవారు. అయితే ఎవరు వాళ్ళ శిష్యులుగా ఉంటారో, సో ఎవరికైతే అందించాలని వాళ్ళు అనుకుంటారో ఆ గురువులు మాత్రమే ఆ శిష్యులకి అందించారు. కానీ పత్రి సార్ తన శిష్యులు, అసలు నేనే గురువుని కాదని చెప్తున్నారు. మరి మనల్ని శిష్యులుగా ఎక్కడ అంగీకరిస్తున్నారు ఆయన? సారే నేను మీ గురువుని కాదని చెప్తున్నారు. కానీ ఎవ్వరు భూమి మీద ఇప్పటి వరకు ఇవ్వనటువంటి జ్ఞానాన్ని సార్ మనకు అందిస్తూ ఉన్నారు. సో మరి అలాగా ఇంత జ్ఞానాన్ని మనం అందుకుంటున్నప్పుడు దాంట్లో విని ఊరికే వదిలివేయడానికి సార్ జ్ఞానం అందించట్లేదు ఫ్రెండ్స్. ఒక్కొక్క దాన్ని ఆచరించేటప్పుడు, ఒక్కొక్క విన్న జ్ఞానాన్ని ఒక్కొక్క దాన్ని ఆచరించేటప్పుడు ఆ ఆచరణలో పైకి ఎప్పుడు ఆచరించకండి, లోతుల్లోకి వెళ్ళగలగడం. అది ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యింది, నేను ఈ అంగీకరించలేకపోతున్నాననే ఈ పాయింట్ నన్ను ఎంత లోపలికి తీసుకెళ్ళింది అంటే,
ఒక ఎదుటి వ్యక్తి నేను బిజీగా ఉన్న టైంలో ఎదుటి వ్యక్తి వస్తే పైకి నేను వాళ్ళని కూర్చోమని చెప్పి అనేదాన్ని, లోపల అంటే నా మైండ్ లో ఇంకోటి రన్ అవుతుండేది, ఏంటి అయ్యో ఈ టైంలో వచ్చారు ఏంటి వీళ్ళు అని. అంటే పైకి నేను వాళ్ళని కూర్చోమని చెప్తున్నాను, కానీ లోపల అంటే నా మైండ్ లో ఏం రన్ అవుతుంది, ఈ టైంలో వచ్చారా వీళ్ళు అని చెప్పి. అంటే సో నేను ఎక్కడైతే పైకి నేను ఒకలా బిహేవ్ చేస్తున్నానో అది కరెక్ట్ అని అనుకుంటూ చాలా రోజులు గడిపేస్తున్నాం. కానీ అది కాదు కదా, ఆ మూలానికి వెళ్ళగలగడం అంటే ఆ థాట్ లోపల, అంటే నా లోపల ఏదైతే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల రన్ అవుతున్న ఆ ప్రోగ్రామ్ ఉందో దాన్ని కూడా గమనించగలిగి, దాన్ని కూడా గుర్తించగలిగి, అప్పుడు దాన్ని తీసివేయగలిగితే ఇంకా మీరు ఆచరించాలి అని గుర్తుపెట్టుకొని ఆచరించాల్సిన అవసరం లేకుండా సహజంగా దాన్ని ఆచరించేసేయగలుగుతారు. సో అంత అద్భుతమైనటువంటి పాయింట్స్ ఇవాళ మనము పత్రి సార్ నోట్లో నుంచి, పుస్తకాల రూపంలో నుంచి మనము అందుకోగలుగుతున్నాం. సో ఎంత భాగ్యం మంది. సో ఇంకొక పాయింట్ ని కూడా నేను మీతో షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. సో ఇంకొక పాయింట్ వీటిలోనే ఒక అద్భుతమైన పాయింట్ ని నేను మీతో షేర్ చేస్తాను. సమాజం పట్ల బాధ్యతగా ఉండడం. సో ఈ పాయింట్ మనము చదువుకుంటున్న రోజుల నుంచి కూడా విన్నాను కదా. అయితే మేము ఆ 7 hours 200 days 7 hours చేసినటువంటి ఎడిషన్ లో భాగంగా దీనిని కూడా ఎంతో అనాలిసిస్ చేయడం జరిగింది. సో సమాజం పట్ల బాధ్యత గట్టి ప్రెస్ చేస్తుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఛార్జింగ్ అయిపోతుంది. ఇట్లా సరిగ్గా రావట్లేదు. కొంచెం సేపు ఇద్దరు అలా టీవీ వస్తే కంటిన్యూ చేస్తుంది. నీకు ఎట్లా అర్థం? హర్ష, నువ్వు అన్నం తీసుకెళ్ళిపోయా, కూర్చొని తినేసారు, ఏదో ఒకటి వేసుకునేసి ఏదో ఒకటి వేసుకో. వాడిని కోర్ చేయమని చెప్పాను, వాడు సారీ మాస్టర్స్, చిన్న డిస్టర్బెన్స్. సారీ మేడం, బాబు వచ్చినాడు, చిన్న డిస్టర్బెన్స్. సో ఆచరణలో మరి మేము తెలుసుకున్న ఇంకొక పాయింట్ గురించి డిస్కస్ చేస్తాను. సో దీంట్లో సమాజం పట్ల బాధ్యత అనే అంశం గురించి మేము తెలుసుకున్న జ్ఞానం ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి కూడా మనము ఎన్నో అంశాలు వింటున్నాం. అంటే నీకు ఉన్నదాన్ని నువ్వు పంచు, దారిన వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి సహాయం చెయ్యి, సో ఏదైతే ఎదుటి వ్యక్తి పట్ల జాలి కరుణ అనేది ఉందో అది చూపించు అని చెప్పి. సో మరి నిజంగానే జాలి కరుణ అనేది ఎలాంటి వారి పట్ల చూపించాలి? సో నిజంగానే ఆ జాలి కరుణ అనే పదాలని మనము ఉపయోగించటం ఒక ధ్యానిగా ఎంతవరకు కరెక్ట్? సో వీటి మీద మేము కొంత అనాలిసిస్ చేయడం అనేది జరిగింది.
సమాజం పట్ల బాధ్యత అంటే ప్రతి ఒక్కళ్ళము భూమి మీదకి మనకి ఆల్రెడీ పత్రిక సార్ చెప్పి ఉన్నారు. భూమి మీదకి ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక డిజైన్ ని బేస్ చేసుకుని వచ్చాం, అంటే ఒక డిజైన్ తోటి వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భిక్షగాడు ఉన్నాడు అంటే సో అది తన డిజైన్ లో భాగంగా, అంటే తను ఏమి నేర్చుకోవాలి దాని నుంచి అనే దాన్ని నేర్చుకోవడం కోసం తను దాన్ని తీసుకొచ్చుకున్నాడు. సో మరి మనం ఏం చేస్తున్నాం? అతని డిజైన్ లో భాగంగా తనని గౌరవించేటట్లుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చాలా మంది వాళ్ళు చేసే పనిని కూడా చీదరించుకుంటూ ఉంటారు అనమాట, లేదా జాలి పడుతూ ఉంటారు. సో చీదరించుకోవడం అంటే వాళ్ళు ఏం పని, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా అది ఇది అని చెప్పేసి వాళ్ళని నెగిటివ్ మాటలతోటి మాట్లాడుతూ ఉండటం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పట్ల జాలి చూపించటం ఇన్ ద సెన్స్ అయ్యో ఎంత కష్టం వచ్చింది వీళ్ళకి, ఇట్లాంటి స్థితిని వీళ్ళు అనుభవిస్తున్నారా అని. ఇక్కడ మేము అనాలిసిస్ చేసిన విషయంలో మీకు నేను షేర్ చేయబోయే విషయం ఏంటంటే, ఆ రెండిటి పట్ల మనకి సరి అయిన అవగాహన ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ జీవితం వాళ్ళ యొక్క ప్రణాళికని ఆధారంగా చేసుకుని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ పట్ల జాలి చూపించడం కానీ, వాళ్ళ పట్ల నెగటివ్ గా మాట్లాడడం కానీ రెండు కూడా కరెక్ట్ కాదు, రెండు కూడా జరగకూడదు. ఆ క్షణంలో మనకి ఏమనిపిస్తే అది చేయటం అంతే. ఆ క్షణంలో ఒకవేళ మనకి ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చేయటం, దాని గురించి పూర్తిగా మన బ్రెయిన్ లో కూడా ఇంకే ఆలోచన లేకుండా ఉండగలగటం, ఇక్కడ రన్ అవ్వకుండా ఉండగలగటం. వీళ్ళకి ఇవ్వడం కరెక్టా, వీళ్ళకి ఇవ్వడం తప్ప, ఇవి కూడా ఏమీ లేదనమాట. సో కేవలం ఆ క్షణంలో వాళ్ళకి ఇవ్వాలి అని అనిపిస్తే ఇచ్చేయటం, దాన్ని వదిలేయటం. లేదు అంటే ఆ క్షణంలో వాళ్ళకి ఇవ్వాలి అనిపించలేదు, అది కూడా ఓకే. అంతేగాని మనము వాళ్ళ జీవితాల పట్ల జడ్జిమెంట్ అనేది లేకుండా ఉండగలగడం అనేదే మనం సమాజంలో ఒక్కానొక్క కోణం నుంచి మనం చేయాల్సిన పని. అట్లాగే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు కూడా ఎంతో మందికి ధ్యానం చెప్తాం. చాలా మందికి ధ్యానం చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని రోజులు ధ్యానం చేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు వాళ్ళు ధ్యానం మానేస్తారు, లేదా మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ధ్యానం సో ఇవన్నీ కూడా మనము సమాజం పట్ల ఒక బాధ్యతతో మనం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చేస్తారు అనే ఒక ఉద్దేశంతో మనం ఎప్పుడు ధ్యానం చెప్పకూడదు. నీకు తెలిసిన సత్యాన్ని నువ్వు చెప్పాలి, ఆ ఉద్దేశంతో మాత్రమే ఎప్పుడు ధ్యాన ప్రచారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేయబోవడం అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు శాకాహారం తీసుకోవటం, మాంసాహారం తీసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. కానీ మనకేం తెలుసు, అది చెప్పటం వరకు మాత్రమే మనం చేయాల్సిన పని. సో చెప్పటం వరకు మాత్రమే మనం చేయాల్సిన పని. ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వడం వరకు మాత్రమే మన పని. ఇప్పుడు ఏదైనా డొనేషన్ చేయాలనుకోండి, సో ఆ డొనేషన్ గురించి ఎంతో మందికి చెప్పి చేయాల్సిన అవసరం లేదు కదా. చేయాలనిపించింది చేయటమే, లేదు చేయాలనిపించలేదు జస్ట్ కామ్ గా ఉండటమే. కానీ దాని పట్ల ఎటువంటి వ్యతిరేక భావన కానీ, ఎటువంటి మరీ సానుభూతి ఈ విధమైనటువంటి ఆలోచనను కానీ చేయకుండా, ఆ క్షణంలో ఏం చేయాలి అనిపిస్తే అది చేసి, దానికి సంబంధించిన ఏ ఆలోచనలను, ఏ బ్లాకేజ్ లోను ఇరుక్కుపోకుండా చేయగలగటం. క్లాస్ ఇప్పుడు జూమ్ క్లాస్ అని చెప్పారు. సో ఇవాళ సార్ దాదాపుగా చాలా మందికి ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు బహుశా. కొంతమంది అటెండ్ అయ్యారు, అంటే బహుశా సార్ చెప్పిన వారు అందరూ కూడా అటెండ్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ ఒక ధ్యాన ప్రచారం చేసే ఒక వ్యక్తిగా మనం ఎలా ఉండాలి, ఇది కూడా సమాజంలో మనం చేస్తున్నటువంటి పనిలో మనం సరి చేసుకోవాల్సిన ఒక అంశమే. అయ్యో నేను ఇంతమందికి చెప్పాను, ఇంతమంది వచ్చారు, ఇది కూడా అక్కర్లేదు. నువ్వేం చేయాలి, సమాజం పట్ల నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించాలి. అంటే నీకేదైతే తెలుసో అది చెప్పాలి అంతే. నీకేదైతే వచ్చో అది, నీకేదైతే అనుభవం అయిందో అది చెయ్యాలి, నీకేదైతే ఆచరణలోకి వచ్చిందో అది చెయ్యాలి అంతే. తప్పించి నేను ఇంత
ఖర్చు పెట్టి ధ్యాన ప్రచారం చేశాను, ఇంతమందే వచ్చారు. లేకపోతే ఇంత జూమ్ సెషన్ అంటూ అరేంజ్ చేశాను, సో మరి ఇంతమందే వచ్చారు. ఇదంతా కాదు కదా. సమాజం పట్ల బాధ్యత అంటే నీకు ఏది చేయాలనిపిస్తే అది, అద్భుతమైనటువంటిది అని అనిపిస్తే అది ఇచ్చేయగలగడం, చెయ్యగలగడం, ఎటువంటి భావన లేకుండా. ఎటువంటి భావన అంటే ఇక్కడ నేను అనే భావన కూడా ఒకానొక భావనే. నేను చేస్తున్నాను, నేను పంచుతున్నాను, నేను ఇస్తున్నాను, ఈ భావన కూడా లేకపోకుండా చేయగలగటం. ఎందుకంటే నేను చేస్తున్నాను, నేను చెప్తున్నాను అనే ఒక భావన ఎప్పుడైతే మనకు వస్తుందో దానికి సంబంధించి ఏర్పడినటువంటి కర్మని కూడా మళ్ళా మనమే క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నింటిలో ఎన్ని విన్నా, ఏమి పుస్తకం ద్వారా తెలుసుకున్నా, పత్రిషత్ వీడియోస్ ద్వారా తెలుసుకున్నా, పిఎంసి ఛానల్ ద్వారా తెలుసుకున్నా, లేకపోతే ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవాలని విన్నా కూడా, మాస్టర్స్ నా వైపు నుంచి నేను చెప్పగలిగే పాయింట్ ఒకటే, ప్రతి ఒక్కటి వినండి కానీ ఆచరణ చేయండి. ఆచరణ కూడా ఏదో ఒక రోజు చేసాంలే అయిపోయింది ఇట్లా కాదు. ఆచరణ చేయటం అంటూ మీరు మొదలు పెడితే ఆ ఆచరణ మిమ్మల్ని ఎంతో దూరం తీసుకుని వెళ్తుంది, మూలాలలోకి తీసుకుని వెళ్తుంది. సత్యహరిశ్చంద్రుడు సత్యం అనే ఒక దాన్ని పట్టుకునే ఆయన ఇంకేమీ లేదు ఆయనకి, కేవలం ఒకటే సత్యం అనే దాన్ని పట్టుకున్నాడు. సో కొన్ని యుగాలు గడిచిపోయినా ఇప్పటికీ మనం హరిశ్చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఒక్కటి పట్టుకోండి, నేను ఆచరణ చేయాలి అనేదాన్ని ఒక్కదాన్ని పట్టుకోండి, ఒక్క పాయింట్ ని పట్టుకోండి. దాన్ని మొత్తం ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా అంగీకరించడం అనేదాన్నే పట్టుకోండి. సో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఆ అంగీకరించడం అనేదాన్ని ఎంత అద్భుతంగా చేయగలుగుతున్నారు. సో అలాంటి దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని మూలాలలోకి వెళ్ళగలిగితే, ఆ మూలంలో కనెక్ట్ అయినటువంటి చైతన్యంతో మనం సంపూర్ణంగా కనెక్ట్ అయిపోగలిగితే చాలు, మన చైతన్య విస్తరణ అద్భుతంగా 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 జరుగుతూ ఉంటుంది. సో మరి మేడం మేడం టైం అయిందా మేడం? ఇంకో పాయింట్ చెప్పుకుందామా? మీ ఇష్టం. టైం అయింది మేడం. మళ్ళీ క్వశ్చన్ టు ఆన్సర్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఒక రోజు ఛాయిస్ తీసుకొని మళ్ళీ వద్దు మేడం. ఒక రోజు అందరికి లంచ్ టైం అవుతుంది కదా మళ్ళీ. ఎస్ మేడం. సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రూప్ జూమ్ సెషన్ అందరికీ కూడా, ఎవరైతే ఇక్కడ నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ ఇవాళ ఫస్ట్ 1 hour లో మనం మెడిటేషన్ చేసాము. సో ఆ 1 hour మెడిటేషన్ లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ వచ్చినా కూడా షేర్ చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా గైడెడ్ మెడిటేషన్ కానివ్వండి, మరి ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ కూడా నిజంగా కూడా ఆచరణాత్మకం ఉండాలి మేడం. ఏదైనా మన మూలాల నుంచే తీసివేయాలని చాలా చక్కగా చెప్పారు. మనం ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆ వర్తమానంలో మాట్లాడడం, నిజంగా వాళ్ళది అన్ని గుర్తొస్తుంది ఆ క్షణములో. అది సాధన ద్వారానే సాధ్యమవుతుందేమో. మనం ప్రతి క్షణం ఎరుకతో ఉండాలనిపిస్తుంది. అది మాట్లాడేది నిజంగా అన్ని గుర్తొస్తాయి వాళ్ళు మాట్లాడినప్పుడు. వాళ్ళను చూస్తే నిజంగా కూడా మాట్లాడడం కష్టమేమో, కానీ సాధన ద్వారా సాధ్యమవుతుంది. ఆచరణాత్మకమైన చాలా బాగుంది మేడం. ప్రతి ఒక్కరిని కూడా అది మూలాల నుంచి తీసేసి ఏది జరిగినా నిజంగా ఇప్పుడు మరి జూమ్ సెక్షన్ లో మరి 2-3 సార్లు మనకు ఇబ్బంది అయినా కూడా యాక్సెప్ట్ చేయాలి. అది నిజంగా పత్రి సార్ ప్రతి క్షణం ఎరుక స్థితిలోనే ఉంటాడు సార్, అది యాక్సెప్ట్ చేస్తుంటాడు. అది అన్ని ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. చాలా అద్భుతంగా చెప్పింది మేడం. మళ్ళీ ఒకసారి అవకాశం తీసుకొని మీరు ఇంకా 21 సూత్రాలను అన్ని కూడా మాకు ఆ జ్ఞానాన్ని అందించవలసిందిగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక అభినందన మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాట్లాడండి, మాట్లాడండి. ఏమ్మా మేడం? నమస్తే మేడం. నమస్తే. వస్తాను రైట్.
బాగుంది మేడం. Yes. మెడిటేషన్ బాగా చేయించినారు. బాగుంది. బాగా కుదిరింది. మీ Wonderful. యొక్క అనుభవం, జ్ఞానము, మీ యొక్క బాగుంది మేడం. అంతా లైఫ్ అంతా ఎలా కష్టాల్లో ఆరోగ్యాలు ఎలా కుదుర్చుకున్నారు అన్ని బాగా చెప్తున్నారు. పిల్లల విషయంలో కానీ పాజిటివ్ థాట్స్ గురించి ఈ ఆచరణాత్మక జీవితం బాగా చెప్పినారు మేడం. నిజంగానే అనుకుంటాం కానీ సాధన చేస్తా ఉంటాం. ఎవరైనా చూసినప్పుడు అంటాము, మీరు చెప్పినట్టు పైకి ఒకలాగా అంటాము, ఇంకేం చేయలేక లోపల మాత్రం ఒక బాధ ఉంటుంది. ఏదో కవర్ చేసి పంపిస్తా ఉంటాము. అది పోయేది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మేడం. ట్రై చేస్తానే ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఏదో తెలియని బాధ వచ్చేస్తుంది. అది అలా పోతా ఉంటుంది మేడం. బాగా చెప్పినారు మేడం. తర్వాత ఈ సమాజంలో కూడా దానికి సమాజం పట్ల మనం అది కూడా బాగుంది మేడం. బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఆచరణ చేయలేకపోతున్నాము అంటే మన శక్తి సరిపోవట్లేదు అని కూడా అర్థమమ్మా. ఖచ్చితంగా ఎప్పుడైతే మన సాధన గంటలు గంటలు ఉంటుందో మనం ఏ పాయింట్ అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం అది చేస్తాం. సో అది చేయలేకపోతున్నాం అంటే అది కూడా మన దగ్గరే. అంటే నా వల్ల కాకుండా పోతుంది. ఒక్కోసారి ఫెయిల్ అయిపోతాను, ఒక్కోసారి పాస్ అవుతాను. అది మాత్రం అదే ఫస్ట్ నేను పోవాలి నాలో నుంచి అనుకుంటాను నేను. కానీ ఆ విధంగా ఎన్నో రోజుల నుంచి మూలాల నుంచి దాటకపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్కొక్కసారి పోతుంది, ఒక్కోసారి మళ్ళీ వస్తుంది. మీరు చెప్పినట్టు సాధనలో తక్కువ అయ్యి ఆ ఎనర్జీ సాలట్లేదు. ఒక్కోసారి కరెక్ట్ గానే ఫాలో అవుతా, ఒక్కోసారి ఫాలో కాలేకపోతాను దాన్ని. బాగుంది మేడం. ఓకే మేడం, ఇంకా ఎవరైనా మాట్లాడండి. సార్ మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడినాక వేరే వాళ్ళకి అవకాశం. మేడం వాళ్ళు మాట్లాడినాం, అది ఏం లేదులేండి మేడం. ఇంకా మాట్లాడండి. 1 గంట అయిపోయింది కాబట్టి త్వరగా 5 minutes లో అందరూ మాట్లాడేసి క్లోజ్ చేద్దాం. అమ్మా అరుణ గారు, నమస్తే అమ్మా. నమస్తే. ముఖ్యంగా మీరు బోధనలో పత్రిసారి జన్మస్థలంలో మీ జన్మ తీసుకోవడమే చాలా గొప్ప. మరి ధ్యాన సాధన ఉంటే ఆచరణ ఉంటుంది. ముందు ధ్యాన సాధన కావాలి అమ్మా. అవునమ్మా, అవును, ఖచ్చితంగా. ధ్యాన సాధనలో శక్తి ఉంటుంది, ఆచరణ శక్తి కూడా వస్తుంది మనకు. ఆచరణలో పెట్టాలనేటువంటి విషయంలో కూడా మనకు శ్రద్ధ వస్తుంది, ఆచరణలో పెట్టగలుగుతాం. బాగుందమ్మా, మీ కాన్సెప్ట్ చాలా బాగుంది తల్లి, మీకు ధన్యవాదాలు. ఇంకా మాట్లాడండి వేరే. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడండి. మంజుల, మంజుల, పి మంజుల, ఎక్కడ పోయింది మీరంతా? పి మంజుల మేడం అడ్మిట్ చేసుకోండి. స్వప్న, నమస్తే మేడం. చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి రావట్లేదు నాకు. అంతసేపు ఎట్లుందో నాకు తెలియట్లేదు. కానీ మెడిటేషన్ చేస్తుంటే ఈ రైట్ సైడ్ మైండ్ మాత్రం విపరీతంగా ఈ మన తిమ్మిరెక్కితే ఎట్లయితుందో అట్లా అయ్యింది మేడం. ఆ తర్వాత కలర్స్ కనిపించినాయి. తర్వాత మాత్రం మనం చక్కెర వచ్చే ముందర ఎట్లా రౌండ్స్ తిరుగుతుందో బాడీ, అట్లా మీరు తెరవమని చెప్తుంటే కూడా నాకు రావట్లేదు. తెరిచినా కూడా అదే ఫీలింగ్ లో ఉంది. నీళ్లు తాగి కాసేపు కూర్చున్నాక కానీ రిలాక్స్ అనిపించలేదు. రిసీవ్ చేస్తున్నప్పుడు అలా ఉంటుంది మేడం, ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడండి. మంజుల, సి మంజుల, పి మంజుల, ఇద్దరు మాట్లాడండి. ఓకే మేడం, ఇంకెవరు లేరు? ఇంకా మాట్లాడతలేదు.
ఇందిరా ఓకే మేడం. బస్సాయిపల్లి మాట్లాడతారా ఇందిరా గారు? పుష్ప మేడం మాట్లాడండి. నాగోల్ పుష్ప మేడం. ఓకేలేండి మేడం. ఓకే సార్. ఓకే మేడం. ఈరోజు మరి ధన్యవాదాలు మీకు అరుణ మేడం గారికి. మేము అడుగుతూనే సారీ అది చాలా మరి అతి తక్కువ సమయంలోనే ఉన్నట్టుండి మరి మాస్టర్లు ఎవరు మరి మేము కావాలన్నప్పుడు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మరి కాంటాక్ట్ చేసినప్పుడు మీరు వెంటనే అంగీకరించి ఒప్పుకొని మరి జూమ్ సెషన్ లో ఒక గంట సేపల సమయంలోనే అద్భుతంగా మరి ఒక గంట సేపు మరి సామూహిక ధ్యానం చేయించడము, ఆ తర్వాత ఆచరణాత్మక జీవితం మీద అద్భుతంగా మరి ఆత్మజ్ఞానాన్ని తెలియపరచడం జరిగింది. మరి మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. మరి మాస్టర్లు వచ్చిన జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి మాస్టర్లకు కూడా మరి ఎంతో కృతజ్ఞతలు. చాలా ఎంతో మరి క్రమశిక్షణతో ఉండి ఎంతో జ్ఞానాన్ని స్వీకరించడం జరిగింది. మరియు చివరగా మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లాల బిఎస్ఎస్ఎం సభ్యులందరికీ కూడా ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జయశ్రీ మేడము, సుజాత మేడము, పారిజాత మేడము, మరి ప్రేమయ్య సార్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా మరి అఖండ జూమ్ ధ్యాన జ్ఞాన యజ్ఞాన్ని మరి తలపెట్టడం జరిగింది. ఈ రోజు 196వ రోజు. మరి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కనిగిరి అరుణ మేడం గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళది ధ్యాన కుటుంబము, శాకాహార కుటుంబము. మరి మేము కూడా వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ పిరమిడ్ చూసాము. ఎంతో మరి అర్ధగంట సేపు వారందరితో ముచ్చటించడం జరిగింది. ఎంతో వారి గురించి వింటుంటే ఎంతో చక్కగా, ఎంతో ఒక కంబ్యాక్ లాగా ఒకసారి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక పడి లేచిన కెరటం లాగా ఒక్కొక్కసారి పైకి లేచినప్పుడు విధానం మరి వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. ఇండ్లు కట్టుకున్నా గానీ ఇంటికంటే ముందు పిరమిడ్ కట్టి తర్వాత ఇండ్లు కట్టుకున్నారు. చాలా గొప్ప విషయం. ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ సమయం కాబట్టి ఎన్నో పంచుకోలేకపోయారు మేడము. చాలా వాళ్ళ సార్ కూడా చెప్తుంటే ఆ రోజు మేము అర్ధగంట సేపు చాలా ఒక చాలా ఇంద్రభవన్ లాగా ఉంది. వాళ్ళ ఇల్లు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. సార్ గవర్నమెంట్ టీచరు, మేడము స్కూల్ ప్రిన్సిపాల్, పిల్లలు అద్భుతంగా చాలా చక్కగా మరి ఎంతో ప్రశాంతమైన వాతావరణము. వారి అత్తమామలంతా చాలా బాగా ఉంది. మీరు కూడా వీలున్నప్పుడు వీలైతే మరి కనిగిరిలో చాలా పిరమిడ్లు మంచి మాస్టర్స్ ఉన్నారు. అందరూ వెళ్ళి ఆ పిరమిడ్లను, మా పిరమిడ్ మాస్టర్లను కలవాలని నేను కూడా మరి కోరుకుంటున్నాను. మరి మీకు ఈ రోజు చాలా మరి కృతజ్ఞతలు మేడం, అరుణ మేడం గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ రోజు జూమ్ కార్యక్రమాన్ని ముగించుకుంటాము. మరి రేపు ఉదయం 11 గంటలకు ఇంకొక మాస్టర్స్ తో మళ్ళీ 197వ జూమ్ మరి తెలుసుకుంటాం. ఓకే మాస్టర్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.